వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పవన్ కళ్యాణ్ భార్యకి విజయశాంతి మద్దతు తెలపడం అనేది జరిగింది. సో నిన్న మొన్నటి నుంచి చూస్తున్నాం పవన్ కళ్యాణ్ భార్య పైన రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ట్రోల్స్ చేసిన కొడుకులకి నిజంగా సిగ్గుండాలి. ఎందుకంటే పుట్టుకతోటి తను హిందూ ధర్మం కావచ్చు, హిందూ మతానికి చెందిన ఆవిడ కాదు. సో వేరే మతానికి చెందిన ఆవిడ, వేరే దేశానికి చెందినటువంటి ఆవిడ. అట్లాంటిది మన దేశంలో మన వెంకన్న స్వామి పైన నమ్మకం ఉంచి తన కొడుకు ఆరోగ్యం బాగలేక దేవుణ్ణి కోరుకుంటే, అంటే తన కొడుకు ఆరోగ్యం బాగుందని చెప్పేసి వచ్చి తలనిలాలు సమర్పించి అన్నదానానికి దాదాపు 17 లక్షలు విరాళాలు ఇచ్చి, సో దేవుని సన్నిధిలో దేవుని సేవ చేస్తే కూడా అట్లెట్లా తలనీలాలు ఇస్తారు, ఆ విధంగా ఎట్లా డిక్లరేషన్ మీద సంతకం పెడతారు, సో ఇదంతా అద్ది ఇది అని చెప్పేసి ఇంత ఘోరంగా ట్రోల్సా? మరి ఘోరంగా ఎవరన్నా అంటే మన దాంట్లోకి మన దగ్గరకు వచ్చి ఈ చేస్తే ఇంకా మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సింది పోయి, సో పవన్ కళ్యాణ్ భార్య అట్లా చేసింది ఇట్లా చేసింది అన్న వారికి విజయశాంతి మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది. సో తను ట్విట్టర్ లో ఏం పెట్టింది అనేది ఒకసారి చూద్దాం. దేశం కాని దేశం వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్న లెజినోవా గారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజనం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన వెంకటేశ్వరునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని తల నీలాలిచ్చి అన్నదానం ట్రస్ట్ కి విరాళం సమర్పించిన సేవ కూడా చేశారు. సాంప్రదాయాన్ని గౌరవించిన అన్న లెజినోవా గారిని ట్రోల్స్ చేసే వారికి తప్పు అని చెప్పక తప్పడం లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. సో వారు ఏం చేసిన, వాళ్ళ కొడుకు సడన్ గా అగ్ని ప్రమాదంలో జరగరాని సంఘటన జరిగింది. సో ఆ మధ్యకాలంలో సీరియస్ కావడం అనేది కూడా జరిగింది. హుటాహుటిగా ఇక్కడ నుంచి చిరంజీవి, సురేఖ దంపతులు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం, తర్వాత 2-3 రోజుల తర్వాత పరిస్థితి నిలకడయ్యి తను క్షేమంగా కోలుకోవడం అనేది జరిగింది. సరే, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. ఒకరి విశ్వాసాన్ని తప్పు అనే హక్కు ఎవరికి లేదు. అట్లాంటిది మన వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంది, సరే తన తలనీలాలు సమర్పిస్తా అని చెప్పేసి కోరిక కోరడం అనేది, తర్వాత వెంటనే వాళ్ళ కొడుకుకి ఆరోగ్యం కుదుట పడడం తోటి వచ్చి దేవుని దర్శించుకుంది, తన కోరికను తను నెరవేర్చుకుంది. దానికి అట్లా చేసింది ఇట్లా చేసింది మరి ఒక మహిళ పైన, అది మన ధర్మం దగ్గరకు వచ్చి, మన వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి, ప్రపంచానికి ఈవెన్ వేరే మతస్థులు వచ్చి మన హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారంటే అది ఎంత గొప్ప విషయం. దాన్ని పక్కన పెట్టి ఈ విధంగా ట్రోల్స్ చేసే విధవలకి నిజాన్ని చెప్తున్నా, దీని నుంచి ఏమని అనుకోండి. సో విజయశాంతి గారు మాత్రం తప్పు ఈ విధంగా మాట్లాడటం, ఇంకోసారి ఇట్లాంటివి జరిగితే బాగుండదు అన్నట్టు కూడా తను స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి పవన్ కళ్యాణ్ గారి భార్యకి మీరు సపోర్ట్ చేస్తున్నారా? తను చేసింది మంచి పనేనా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.